ఇక్కడ దీస్ ఆల్ ప్రాపర్టీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సెక్షన్. ఇవేమో ప్రాపర్టీస్. ఓకే, ఇది సెక్షన్. సెక్షన్ అంటే ఏంది? ద ఆల్ ప్రాపర్టీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. దీని తర్వాత ఏంటంటే ఫ్లో యాక్షన్. ఫ్లో యాక్షన్ అంటే ఏంది? ఇక్కడ మీరు ఒక నేమ్ ఇచ్చారండి, నేమ్ ఇచ్చి సబ్మిట్ కొట్టగానే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలా లేదా? అవన్నీ యాక్షన్ కిందకి వస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్లో. దీస్ ఫోర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డిజైన్ ఎనీ అప్లికేషన్. ఓకే, ప్రాపర్టీస్ అంటే నువ్వు ఏదైతే అంటే అప్లికేషన్ లో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని నేమ్, యూజర్ ఐడి, క్వాలిఫికేషన్, జెండర్, డిఓబి, మొబైల్ నెంబర్ ఇవన్నీ అక్కడ ఇచ్చేసుకుందాం. ఇది ఇచ్చిన తర్వాత సెక్షన్ ఏం చేస్తుంది? వీటన్నిటిని మనకి ఏదైతే కావాలనో దాన్ని పిక్ చేసుకొని డ్రాప్ చేసుకుంటాం అక్కడ. అండ్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రన్ అవ్వడానికి ఏంది? ఫ్లో యాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేమ్ తర్వాత ఏం రన్ అవ్వాలి? యూజర్ ఐడినా, ఇవన్నీ ఫ్లో యాక్షన్ ఉంటుంది. ఫ్లో అనేది ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ ఏ ఫైనల్ అవుట్పుట్. ఇదంతా ఏంది? ఈ యాక్షన్ సెట్ ని మొత్తాన్ని రన్ చేస్తారు. అవునా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇది శాంపిల్ వర్క్ అండి. ఇది శాంపిల్ వర్క్. దీంట్లో నేను ముందు ప్రాపర్టీస్ ని డిజైన్ చేయాలి. అంటే ఏంటంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఏమైందమ్మా? ఏంటమ్మా? మొత్తం స్క్రీన్ కనిపించట్లేదా? యా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నా. ఇక్కడ ఏంది? శాంపుల్ అని ఇచ్చిన కదా, ఇది వర్క్ స్పేస్ అన్నట్టు. ఇక్కడికి వచ్చే వరకు ఇదేమో డేటా, ఇక్కడేమో డేటా ఐఫన్ అని వస్తుంది, ఇక్కడేమో శాంపిల్ ఐఫన్ వర్క్. పెగాలో మెయిన్ గా 2 క్లాసెస్ ఉంటాయి, వర్క్ క్లాసు, డేటా క్లాసు. వర్క్ క్లాస్ అంటే ఏంటంటే నువ్వు ఏదేదైతే డిజైన్ చేస్తున్నావో అవన్నీ వర్క్ క్లాస్ లో ఉంటాయి. ఇచ్చిన డేటా మొత్తము వర్క్ క్లాస్ పిక్ చేసుకొని దాన్ని డేటా క్లాస్ కి పంపిస్తుంది. అవునా కాదు? ఇందాక చెప్పినాం కదా, మనం ఏదైతే ఇన్పుట్ స్క్రీన్ కి ఇన్పుట్ ఇస్తామో ఆ స్క్రీన్ వెనుక బ్యాక్ ఎండ్ లో వర్క్ రన్ అవుతుంది. ఆ రన్ అయిన వర్క్ ని మళ్ళీ డేటాబేస్ నుంచి తీసుకొచ్చి ఎక్కడ ఇస్తుంది? మనకి స్క్రీన్ మీద ఇస్తుంది. అవునా? ఓకే, అంటే అది యూజర్. సో ఇక్కడ ఏంది? ఇక్కడ వర్క్ క్లాస్. ఇది ఈ వర్క్ క్లాస్ లో నేనేం చేస్తున్నా అంటే మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఆ ప్రాపర్టీస్ ని డిజైన్ చేయాలి. అవునా? ఆ ప్రాపర్టీస్ అనేది ఎక్కడ ఉంటాయి? ఇక్కడ డైరెక్ట్ గా క్రియేట్ ప్రాపర్టీస్ అని ఉంటది. ఇక్కడ క్రియేట్ లోపలికి వెళ్ళి డేటా మోడల్కి వెళ్తే ప్రాపర్టీస్ ఉంటుంది. 2 విధాలుగా మనం డిజైన్ చేయొచ్చు. ఇక్కడేమో ఒక్కొక్క ప్రాపర్టీ డిజైన్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ప్రాపర్టీ, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎట్లా డిజైన్ చేయాలి ప్రాపర్టీస్ అనేవి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రాపర్టీస్ ని డిజైన్ చేయాలి అంటే ఎట్లా? ఇక్కడ జస్ట్ యాడ్ ఫీల్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఇది డేటా మోడల్, యాడ్ ఫీల్డ్. సో యాడ్ ఫీల్డ్ నేమ్, ఫస్ట్ ప్రాపర్టీ నేమ్ ఏంటమ్మా? ఏమున్నాయి ఇక్కడ? నేమ్. అవునా కదా? నేమ్ ఇంతేనా? సో ఇక్కడ ఐడి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మనం ఏదైతే ఇచ్చినామో అది వచ్చేస్తుంది. ఇది నేమ్ అనేది ఏంటి? న్యూమరికా, టెక్స్టా, ఏంటిది? ఇక్కడ టెక్స్టే కదా. ఇక్కడ ఆటోమేటిక్ అన్ని ఉంటాయి, నువ్వేం రాయనక్కర్లేదు, మనం జస్ట్ సెలెక్ట్ చేసుకోవటమే. అయిపోయింది. ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసేసినాం మనం, ఇది వచ్చేసింది. నేమ్ అనేది ఏంటి? టెక్స్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నెక్స్ట్ నేమ్ తర్వాత యూజర్ ఐడి. ఇక్కడ ఈ ఐడికి వచ్చే వరకల్లా మధ్యలో స్పేస్ అనేది ఉండదండి, అబ్జర్వ్ చేయండి. ఇదేమో నేమ్, ఇక్కడ ఐడికి వచ్చే వరకల్లా ఐడిలో ఎప్పుడు స్పేస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. యూజర్ ఐడి ఏంటిది? నెంబర్ ఇద్దామా? ఏమిద్దాం చెప్పండి? టెక్స్ట్. టెక్స్ట్ ఏది?
టెక్స్ట్ లో ఏంటంటే యూ కెన్ గివ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. టెక్స్ట్ ఇచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది, క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ కూడా టెక్స్టే కదా. క్వాలిఫికేషన్ ఇస్ ఆల్సో టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, జెండర్. ఓకే. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, GNDER. ఓకే, జెండర్. జెండర్ అనేది ఇప్పుడు మనం ఏంటి 3 సెలెక్ట్ చేయాలి, మేలా, ఫిమేలా, అదరా అనేది సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేయాలి అంటే వీఆర్ హ్యావింగ్ ఏ వన్ ఆప్షన్, దట్ ఈస్ ద పిక్ లిస్ట్. పిక్ లిస్ట్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. ఐదర్ ఇట్ ఈస్ ఏ డ్రాప్ డౌనా లేకపోతే వేరే. సెట్టింగ్స్ లోకి వెళ్తున్నా, డ్రాప్ డౌనా లేకపోతే రేడియో బటన్సా. రేడియో బటన్ అంటే ఏంది, మీరు అక్కడ మేలు, ఫిమేలు, అదర్ అని ఉంటుంది. మీరు దేని మీదనైతే సెలెక్ట్ చేస్తారో దానికి బటన్ ఉంటుంది, ఆ బటన్ మీద సెలెక్ట్ చేస్తాం అంతే. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డ్రాప్ డౌన్ లిస్ట్ పెడుతున్నా. ఓకే, డ్రాప్ డౌన్ అంటే మీకు ఎలా వస్తుందో చూపిస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ ద మేల్, యాడ్ అనదర్ చాయిస్, ఫిమేల్, and we are giving another choice, that is other. Okay, so ఈ 3 ఇచ్చేసిన వెళ్ళిపోయింది. అంటే పిక్ లిస్ట్ లో డ్రాప్ డౌన్ లిస్ట్ 3 అంటే 2 టైప్స్ ఉంటాయండి పిక్ లిస్ట్. ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేశారు, స్టేట్ అని సెలెక్ట్ చేసుకోగానే కింద ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇవన్నీ వస్తాయి. అబ్జర్వ్ చేశారా? అది పిక్ లిస్ట్ అన్నమాట. అది దాన్ని డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం మనం. ఓకే, ఇప్పుడు ఏదైనా 3 ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి, ఆర్ యూ క్వాలిఫైడ్ ఫర్ ద స్కాలర్షిప్ ఆర్ నాట్, ఐదర్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. నువ్వేం చేస్తావు, ఎస్ నో, ఎస్ పక్కన ఒక బబుల్ ఉంటుంది, నో పక్కన ఒక బబుల్ ఉంటుంది. నువ్వు ఏదైతే క్లిక్ చేస్తావో అది హైలైట్ అవుతుంది, అంతేనా? అది రేడియో బటన్ అంట, అవి రేడియో బటన్ అంట. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ ద జెండర్. తర్వాత డిఓబి అండ్ మొబైల్ నెంబర్. డిఓబి ఏంటిది, ఇది డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది దేంట్లో ఉంటుంది, డేట్. అవునా, మనకి ఇక్కడ 2 విధాలుగా ఇచ్చుకోవచ్చు, డేట్ టైం ఉంటుంది, డేట్ ఒకటి ఉంటుంది. డేట్ ఈజ్ ఎనఫ్. అవునా, ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకి ప్రాపర్టీస్ అండి. ఫైన్ ఇవేంది మనం ఇక్కడ ఏం చేయనక్కర్లేదు, అవి ఆటోమేటిక్ గా ఫైనల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్కి వచ్చే వరకు ఏంటి, ఇక్కడ ఆటోమేటిక్ డైరెక్ట్ గా ఫోన్ అని ఉంది, ఫోన్ ఇచ్చేసుకుంటే చాలు. ఇక్కడ ఆటోమేటిక్ గా ఫోన్ అని ఉంది కదా, ఆటోమేటిక్ ప్రాపర్టీ అది. ఓకే, నౌ టిల్ నౌ వీ హ్యావ్ బిన్ కంప్లీటెడ్ ద ప్రాపర్టీస్. మనకి ఏదైతే ప్రాపర్టీస్ కావాలనో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని మనం సెట్ చేసుకున్నాం. అవునా, ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అంటే ఇదేమో నేము, ఇదేమో ఐడి నేమ్. ఐడి నేమ్ అంటే ఏంది, నీకు ప్రాపర్టీస్ లో కనపడలేదు. అండ్ ఇక్కడ టెక్స్ట్, మీకు డేటా టైప్ అని ఉంది కదా ఇప్పటి వరకు. డేటా టైప్ అంటే ఏంది, నెంబర్స్ నేమో మనము ఇంటీజర్స్ అని, ఫ్లోట్ అని ఇట్లా ఇచ్చుకుంటాం. టెక్స్ట్ నేమో స్ట్రింగ్ అని, టెక్స్ట్ అని ఇట్లా ఇచ్చేసుకుంటాం. వాటన్నిటిని మనం ప్రాపర్టీస్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇదంతా అయిపోయింది కదా. నౌ ఐఎమ్ సేవింగ్ ద ప్రాపర్టీస్. ఇవన్నీ సేవ్ చేసేసిన. ఓకే, సో దీంట్లో ఏమైనా ఎర్రర్ ఉన్నాయా లేదా అనేది మనకి ఇక్కడ ఏం తెలియదండి ప్రెసెంట్. సో రిఫ్రెష్ కొట్టేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాకటి వరకు మనకి ఇక్కడ ఏం లేదు కదా. సో నౌ this is a class. Now I am refreshing this one. ఇక్కడ మీరు ఏదన్నా వర్క్ చేస్తే ఇక్కడ రీఫ్రెష్ అవ్వాలని కొట్టాలండి. రీఫ్రెష్ అవ్వాలని కొట్టగానే ఏమవుతుంది, ఇక్కడ డేటా మోడల్ అనేది వచ్చింది. ఆర్ యు దేర్ ఆర్ నాట్? yes sir. యా, ఓకే. సో ఇక్కడ ఏంది,
మనం ఈ ప్రాపర్టీస్ ఎక్కడ డిజైన్ చేసినాం? ద ప్రాపర్టీస్ ఆర్ ఇన్ డేటా మోడల్. డేటా మోడల్లో ఏంటి? ప్రాపర్టీ. ఏమేమి డిజైన్ చేసినాం ఇక్కడ? డిఓబి, జెండరు, మొబైల్ నెంబరు, నేము, క్వాలిఫికేషన్, యూజర్ ఐడి. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఎక్కడ పెట్టాలి మనం? దీస్ ఆల్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ arranged in section. These all properties are arranged in section. So now we are opening the section. అంటే ఇప్పటి వరకు నువ్వేం సెక్షన్ ని చేయలేదు. సెక్షన్ ని చేయలేదంటే ఏంది? నౌ వీ హ్యావ్ టు క్రియేట్ ద సెక్షన్. సెక్షన్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? సెక్షన్ ఈజ్ ఇన్ యూజర్ ఇంటర్ఫేస్. సెక్షన్ ఈజ్ ఇన్ యూజర్ ఇంటర్ఫేస్. పాత్ చూడండి అమ్మా, దీని మీద ఇక్కడ ఓజేఎం కేఎంఆర్ అని ఉంది కదా, దాంట్లో శాంపుల్ అనే అప్లికేషన్ ని క్రియేట్ చేసిన. శాంపుల్ అనే అప్లికేషన్ లో వర్క్ అనేది ఒక క్లాస్. దీనికి నేనేం చేస్తున్నా? రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ అంటున్నా. ఈ క్రియేట్ లోకి వెళ్ళి యూజర్ ఇంటర్ఫేస్ లో సెక్షన్ ని క్రియేట్ చేసిన. ఓకే, సెక్షన్ కి ఏమని పేరు ఇద్దాం? శాంపుల్ సెక్షన్. ఓకే, శాంపుల్ సెక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఐడి. ఐడి అంటే ఏంది? ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ కి మధ్యలో స్పేస్ ఏమి ఉండదు. ఓకేనా? సో ఇది ఏ క్లాస్ లో ఉంది? దీన్ని మొత్తాన్ని క్లాస్ అంటామండి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి ఆర్గనైజేషనల్ హైరార్కీ ఎట్లుంటదంటే పైన ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవాలి? మనం ఎక్కడ ఉంటున్నాం అంటే ఎంఎన్ఆర్ లో. ఎంఎన్ఆర్ అనేది ఆర్గనైజేషన్. ఎంఎన్ఆర్ కింద ఏముంది? ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో దేర్ ఆర్ 3 types ఆఫ్ బ్రాంచెస్: సిఎస్సి, ఈసీఈ, మెకానికల్. మెకానికల్ ఈసీనా సిఎస్సినా చూజ్ చేసుకున్న తర్వాత దాంట్లో రూల్ నెంబర్, నేమ్, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ హైరార్కీ అన్నట్టు. ఆర్గనైజేషన్, యూనిట్, డివిజను, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఉన్నది ఓజేఎం కేఎంఆర్ అనేదేమో ఆర్గనైజేషన్, శాంపుల్ అనేదేమో డివిజన్, వర్క్ అనేదేమో యూనిట్. దాని తర్వాత మనకి ఏం కావాలంటే అది ఐడెంటిఫైర్ పెట్టుకుంటాం. ఇది వర్క్ క్లాస్ యొక్క హైరార్కీ. ఇది యాడ్ టు రూల్ సెట్. ఇప్పుడు నువ్వు డిజైన్ చేస్తున్న సెక్షన్ అనేది దేంట్లోకి వెళ్ళాలి? శాంపుల్ అనే అప్లికేషన్ లోకి వెళ్ళాలి. అవునా కాదు? ఇది అప్లికేషన్ నేమ్ శాంపుల్ అనేది. ఓకే, అండ్ ఇది వర్షన్. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేస్తున్న శాంపుల్ సెక్షన్ అనే సెక్షన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? 010101 రూల్ సెట్ లోకి వెళ్ళాలి. అవునా? సో వెళ్ళిన తర్వాత ఇది క్రియేట్ అండ్ ఓపెన్ అంటే నీకు శాంపుల్ సెక్షన్ అనేది క్రియేట్ అయిపోయి నీకు ఇప్పుడు అది ఓపెన్ అయిపోతుంది. ఇది డిజైన్ అండి. ఇది సెక్షన్ యొక్క డిజైన్. ఇప్పుడు నువ్వు ఈ సెక్షన్ యొక్క డిజైన్ లో ఏం చేయాలి? దీంట్లో మనకు ఆప్షన్స్ ఉంటాయండి. ఏ టైప్ ఆఫ్ లేఅవుట్ లో ఇవ్వాలి. మనకు ప్రెసెంట్ డైనమిక్ లేఅవుట్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఫోన్ మిగిలిన వస్తాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఒక్కొక్క ప్రాపర్టీని తీసుకొచ్చి ఇక్కడ లాగి పెడతాను. ఫస్ట్ ఏ ప్రాపర్టీ? నేమ్. ఇక్కడ నేమ్ మీద పెట్టగానే ఇక్కడ 6 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 6 డాట్స్ మీద పెట్టగానే మీకు ఒక ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. కదా, నేమ్ ప్రాపర్టీ వచ్చేసింది. నేమ్ తర్వాత యూజర్ ఐడి. యూజర్ ఐడిని మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ పడేస్తున్నాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పడేస్తా. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్. జెండర్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చూడండి, జెండర్ సెలెక్ట్ చేసుకోగానే నేను ఏమని ఇచ్చిన? డ్రాప్ డౌన్ లిస్ట్ లో 3 ఇచ్చా: మేల్, ఫిమేల్, అదర్స్. నెక్స్ట్ డిఓబి తర్వాత మొబైల్ నంబర్ తీసుకొచ్చి ఇక్కడ సెక్షన్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నా? సేవ్ అంటున్నా. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ సెక్షన్ కి కొంచెం డిజైన్ కూడా ఉంటుందండి. డిజైన్ ఏంటంటే కొద్దిగా
నేమ్ అనేది ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, యూజర్ ఐడి ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి నేము యూజర్ ఐడి రెండు ఒకే అంటే పక్క పక్కన రావాలి. ఇలాంటివన్నీ మీకు ఫర్దర్ గా తెలుస్తుంది. ఫస్ట్ అప్లికేషన్ అంటే ఏంటో చూపిస్తాను. ఇది సేవ్ చేసిన, ఇది సేవ్ చేసిన. ఓకే, సెక్షన్ అనేది సేవ్ అయిపోయింది. అవునా? సెక్షన్ అనేది సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం క్రియేట్ చేయాలి మనం. we need to create a flow action. we need to create a flow action. ఇదంతా కంప్లీట్ అయినాక మీకు క్లారిటీ వస్తుంది అసలు దేని తర్వాత ఏం చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఇప్పుడు సెక్షన్ క్రియేట్ చేసినాక మళ్ళీ రీఫ్రెష్ అవ్వాలంటున్నా. ఇందాకటి వరకు యూజర్ ఇంటర్ఫేస్ ఉందా? లేదు, ఇప్పుడు వచ్చేసింది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి నేను, ఫ్లో యాక్షన్. ఫ్లో యాక్షన్ ట్యాబ్ ఎక్కడ ఉంటుంది? ఫ్లో యాక్షన్ ట్యాబ్ ఎక్కడ ఉంటుంది అంటే క్రియేట్ ప్రాసెస్. క్రియేట్ లో ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ లో ఫ్లో యాక్షన్ ఉంటుంది. ఓకే, ఇదేంటి, దీన్ని నేమ్ ఏమని పెడదాం? శాంపిల్ శాంపిల్ ఫ్లో యాక్షన్. సేమ్ ఇది ఏ రూల్ సెట్ కి వెళ్ళాలి? శాంపిల్ రూల్ సెట్ కి. వర్షన్ ఏంటి? 010101. క్లాస్ ఏంటి? శాంపిల్ ఐఫన్ వర్క్ క్లాస్. దీన్ని కూడా ఏం చేస్తున్నా, క్రియేట్ అండ్ వర్క్, ఓపెన్. ఓకే, సో నీకు ఫ్లో యాక్షన్ లో ఏం చేస్తాం అంటే, ఫ్లో యాక్షన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎట్లుంటది అంటే, సెక్షన్ ని ఇన్సర్ట్ చేస్తాం, సెక్షన్ ని తీసుకొచ్చి ఫ్లో యాక్షన్. సెక్షన్ వర్క్ కావాలంటే ఈ సెక్షన్ ని తీసుకుపోయి ఫ్లో యాక్షన్ లో పెడతాం. సెక్షన్ ని తీసుకుపోయి ఫ్లో యాక్షన్ లో పెడతాం. ఇక్కడ బ్లూ కలర్ టిక్ వచ్చిందా ఏమన్నా? రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో, రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో మీకు బ్లూ మాదిరిగా ఏదైనా టిక్ వస్తే ఏంటంటే డౌన్ యారో నొక్కగానే, దాని మీద పెట్టి డౌన్ యారో నొక్కగానే నీకు ఈ సెక్షన్ లో, ఈ క్లాస్ లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో కనిపిస్తుంది. ఇందాక మనం క్రియేట్ చేసిన సెక్షన్ ఏంటి? శాంపిల్ సెక్షన్. దాని మీద పెట్టి ఎంటర్ కొట్టగానే సెలెక్ట్ అయిపోతుంది. అవునా? ఇప్పుడు నువ్వు దీంట్లో ఏమైనా ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ ఇది ఒక బబుల్ ఉందా? ఈ బబుల్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ నీకు సెక్షన్ ఓపెన్ అయ్యి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అవసరం లేదు. అది నేనేం చేసిన, ఫ్లో యాక్షన్ ని క్రియేట్ చేసిన, ఫ్లో యాక్షన్ ని క్రియేట్ చేసి సేవ్ చేసిన. అవునా? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇంకా నాకు ఫ్లో యాక్షన్ తర్వాత ఏం చేయాలి? ఫ్లో క్రియేట్ చేస్తా. ఫ్లో యాక్షన్ తర్వాత ఏంటి? ఫ్లో క్రియేట్ చేయాలి. ఫ్లో క్రియేట్ చేయాలి అంటే అగైన్ ఇది మళ్ళీ ఏం చేస్తున్నా, రీఫ్రెష్ నొక్కుతున్నా. ఇందాక వచ్చింది ఆ ప్రాసెస్ అనేది రాలేదు, ఇప్పుడు వచ్చింది. క్రియేట్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్లో క్రియేట్ చేయాలి. ఫ్లోని క్రియేట్ చేస్తున్నాం. ఇదేంటి, నేమ్ ఏమి ఇద్దాం? శాంపిల్ ఫ్లో. ఓకే, ఇది సేమ్ వర్క్ క్లాస్, అదే రూల్ సెట్ అప్లై చేస్తున్నా, అదే వర్షన్ లోకి వెళ్ళిపోతుంది. క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇది ఇన్పుట్ అండి, ఇది అవుట్పుట్ అండి. సారీ, ఇది వర్క్ శాంపిల్ ఫ్లో, ఇది ఎండ్. అంటే ఈ రెడ్ కలర్ బటన్ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు నీ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, అవునా కాదు? సో దీంట్లో నేనేం చేస్తున్నా అంటే, ఇది రన్ అవ్వాలి. ఇది రన్ అవ్వాలి అంటే ఇక్కడ యారో మార్క్ ఉందా? శాంపిల్ ఫ్లో తర్వాత ఈ యారో మార్క్ మీద నేను డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేయగానే ఏం అడుగుతుంది అంటే, ఒక ఫ్లో యాక్షన్ ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయండి అంటుంది. నాకున్న ఫ్లో యాక్షన్ ఏంది? శాంపిల్ ఫ్లో యాక్షన్ ఉందా లేదా? ఇక్కడ నేను ఏదైతే నేమ్ సెలెక్ట్ చేసినో ఈ కనెక్టర్ దగ్గర ఆటోమేటిక్ గా అదే నేమ్ ఇస్తాను. ఓకే, సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టేస్తాను. సబ్మిట్ కొట్టేసి సేవ్ కొట్టాను. సబ్మిట్ కొట్టేసి సేవ్ కొట్టాను. సేవ్ అవుతుంది. వన్స్ ఇది సేవ్ అయిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ
ఇది వరకు డిలీట్ అనే ఆప్షన్ వచ్చిందా నీకు? రాలేదు. ఇది సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. యాక్షన్ లోకి వెళ్ళి రన్ అంటున్నా. యాక్షన్ లోకి వెళ్ళి రన్ అని నొక్కేసిన. అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన అప్లికేషన్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది తెరవడానికి. నువ్వేమేమి అప్లై చేసినావు? నేమ్ ఏంటి ఇక్కడ? ఐశ్వర్య. యూజర్ ఐడి సమ్ 505 అనుకోండి. క్వాలిఫికేషన్ బీటెక్. జెండర్ ఇక్కడ చూడండి మనం 3 పెట్టాం కదా, ఫిమేల్. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఆల్రెడీ ఇస్తుంది మొత్తం ఇయర్ వైజ్ ఇదంతా. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ అండి. మనం చేసింది ఏం లేదు ఇక్కడ. జస్ట్ మనం ఏం చేస్తున్నాం, 2001 ఆగస్టు 20 అనుకున్నాం. మొబైల్ నెంబర్ 123456789 ఓకే. ఇంతవరకు అయిపోయింది. నేనేం చేస్తాను ఇక్కడ లాస్ట్ నేమ్ ఈమెయిల్ 1. ఓకే ఓకే. ఇక్కడ ఫ్లో క్రియేట్ చేసేటప్పుడు create process flow new instrument configuration. ఇక్కడ ఏంటి? sample flow 1 అనుకోండి. standard template for plus. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఇది సేవ్ చేసినాం. సేవ్ చేసిన తర్వాత వన్స్ మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో, రన్ చేసి ఈ డేటాబేస్ మొత్తాన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు కదా. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఈమెయిల్ 1 ఇక్కడ ఉంది. ఇది డిలీట్ చేసుకోవచ్చు, ఇది డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, నువ్వు అన్ని ఫిల్ చేసినావు అమ్మా. అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైపోయింది, ఐశ్వర్య యూజర్ ఐడి 505, బీటెక్, ఫిమేల్, మొబైల్ నెంబరు, యూజర్ ఐడి ఇవన్నీ ఇచ్చేసినాం. ఇది మనకు ఫామ్ అన్నట్టు. ఎట్లా వస్తుందో అట్లా ఫామ్ అన్నట్టు. దీన్ని ఏం చేస్తున్నాం, సబ్మిట్ కొడుతున్నాం. ఇప్పుడు మనకు 2-3 స్క్రీన్లు ఉన్నాయి అనుకోండి. ఇక్కడేమో పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ స్క్రీన్ లో మనకు ఏదైనా ప్రొఫెషనల్ సమ్మరీ ఇవన్నీ పెట్టుకోవాలనుకోండి, ఇంకో సెక్షన్ పెట్టి ఇంకో స్క్రీన్ యాడ్ చేసి పెట్టుకుంటాం. సో అలాంటి కేసెస్ లో ఏంది, ప్రెసెంట్ సేవ్ అయినా కొట్టుకోవచ్చు. సేవ్ కొడితే ఏంటంటే ఎంతవరకు ఎంతవరకు ఫిల్ చేసినో అంతవరకు డేటా ఆగిపోతుంది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టినాం అనుకోండి, సబ్మిట్ కొడితే డేటాబేస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంది ఇక్కడ, ఈ డేటాబేస్ లోకి ఇది వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా అని తెలుసుకోవాలి అంటే ఏంటంటే ఇక్కడ ఏముంది, C-1 ఉన్నారా? C-1 ఓకే. ఈ C-1 అనేది ఏంటంటే క్లిప్ బోర్డ్ లో నీకు ఇచ్చిన నెంబర్, క్లిప్ బోర్డ్కి వెళ్ళాలి.
కింద క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తాం. Yes, sir. ఇంకొక 5 minutes లో కంప్లీట్ చేస్తామండి. C-1 ఈ C-1 లో నువ్వు ఇక్కడ PY వర్క్ పేజ్ అని ఉంటుంది. OJMKMR శాంపిల్ వర్క్. నువ్వు ఇందులో ఇదే వర్క్ క్లాస్ లోనే కదా నువ్వు డేటా అప్లోడ్ చేసింది. Yes, sir. దీన్ని క్లిక్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ August 20, 2001. జెండర్ ఫిమేల్. నువ్వు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇది. నేమ్ ఐశ్వర్య. అప్లికేషన్ నేమ్ ఏంది శాంపుల్. అప్లికేషన్ వర్షన్ 01.01.01. ఎవరు ఎన్నింటికి, ఇది టైమింగ్, క్రియేట్ డేట్. అండ్ ఇది ఏ అప్లికేషన్, Admin. శాంపుల్ అప్లికేషన్, admin.sample. ఓకే. సిస్టమ్ ఐడి ఏంది అంటే నా యొక్క కంప్యూటర్ ఐడి పేరు పెగా. ఇదేంది పిఎక్స్. నేమ్ ఇదేంది, ఈ క్లిప్ బోర్డ్ లో దీనికి ఇచ్చిన నేమ్ ఎంత, C-1. CY. టోటల్ ఎంటైర్ డేటా ఏమేమైతే ఇచ్చినామో మొత్తం A to Z ఇక్కడ నీకు క్లియర్ గా చూపిస్తుంది. ఇది క్లిప్ బోర్డ్. ఓకే. అంటే ఇప్పుడు ఏంది, మనం ఈ అప్లికేషన్ శాంపిల్ అనే అప్లికేషన్ ని డేటాబేస్ కి కనెక్ట్ చేసినాం అనుకో, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా అది డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇది జస్ట్ పెగా ఇంట్రడక్షన్. ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ పెగాని నేను ఇప్పుడు వేరే కోర్స్ తోటి అంటే నాకు పెగా బెస్ట్ అని ఎట్లా చెప్పాలి, అంతేనా కాదు? ఇప్పుడు నేనేమని చెప్తున్నా, పెగా ఈజ్ ద బెస్ట్ అని చెప్తున్నా. పెగా బెస్ట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఓకే, ఇది చూడు ఇక్కడ ఏం చేస్తున్నా, ఇది ఫ్లో కదా, నాకు ఇది అయిపోయింది. ఇది ఫ్లో అంటే ఈ ఒక్క అప్లికేషన్ ని డిజైన్ చేయడానికి XML లో ముందు జావా చూద్దాం. వ్యూ ఇన్ జావా. ఈ ఒక్క అప్లికేషన్ ని డిజైన్ చేయాలి అంటే జావాలో ఎంత పెద్ద కోడింగ్ రాయాలి. This is the code you need to write to display that much of name, application number, ఇవన్నీ రాయాలి అంటే this much of coding is required in Java. ఎవరిదమ్మా డిస్టర్బెన్స్? సౌమ్య, కొంచెం డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లో కూర్చోమ్మా. మీరు అదే మీరు అన్మ్యూట్ అవ్వాలి, ఎందుకంటే నాకు ఇది డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ ముగ్గురు అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వండి అమ్మా, మ్యూట్ లో కాదు, మాట్లాడండి. ఐశ్వర్య, శిల్ప. యా. సో జావాలో ఇంత పెద్ద కోడింగ్ రాయాలి అంటే ఇంత కోడ్ కాదు, నార్మల్ గా ఒక అరౌండ్ ఒక 500 to 1000 లైన్స్ అయినా రాయాల్సి వస్తుంది. అవునా? సో ఇప్పుడు మీరు నార్మల్ గా అనుకోవచ్చు, సార్ జావాలో అంత పెద్ద కోడింగ్ ఎందుకు రాయాలి సార్ అంటే, స్క్రీన్ కూడా డిజైన్ చేయాలి కదా జావాలో. స్క్రీన్ డిజైన్ చేయడానికి కూడా కోడింగ్ రాయాలి. ఇప్పుడు ఏంది, మనం ఏం చేసినాం, ఇది రన్ చేసినాం. ఇది రన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ నేమ్ వచ్చింది, యూజర్ ఐడి, క్వాలిఫికేషన్, జెండర్, డిఓబి, మొబైల్ నెంబర్, ఇవన్నీ నీకు ఒకదాని తర్వాత ఒకటి రావడానికి బ్యాక్ అండ్ స్క్రీన్ ఏంటి, డేటాబేస్ కనెక్టివిటీ, ఆల్ థింగ్స్ షుడ్ బి రిటర్న్ బై జావా కోడింగ్. ఇక్కడ నేను ఏమైనా రాశానా? ఇది జావాలో, ఇది జావాలో. అదే XML లో రాయాలి అంటే, ఎన్ని వేల లైన్స్ ఆఫ్ కోడ్, these many lines of code is required in XML. ఆ ఒక్క స్క్రీన్ ని డిజైన్ చేయాలి అంటే. XML ట్యాగ్స్ తెలుసా మీకు? XML అంటే మార్కప్ లాంగ్వేజ్ అమ్మా అవి. HTML అంటేనేమో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. అది మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే శాంపుల్ చూసారా ఎంత పెద్ద కోడ్ రాయాలన్నట్టు. XML అయితే, జావా అయితే అంత పెద్ద కోడ్ రాయాలి.
సార్ ఇది పెద్ద కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి సార్? అది నేను ఇప్పుడు అంటే మీకు సాఫ్ట్వేర్ అరౌండ్ 4 GB ఉంటుందమ్మా. ఆ సాఫ్ట్వేర్ మీరు పెన్ డ్రైవ్ ఇస్తాను, దాంట్లో నేనే ఇన్స్టాల్ చేస్తాను మీరు ఒక ల్యాప్టాప్ తెచ్చుకుంటే. ఇప్పుడు మనకి ఇంకొక 4 minutes ఉంది. నౌ ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. అంటే ఎండ్ అవ్వకండి, రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను.